ఈ రోజు అమ్మకి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నాము. ఆపరేషన్ అనే మాట వినగానే చాలా భయపడుతుంది, ఇంకా తట్టుకోలేక ఏడ్చేసింది. ఇంతకు ముందు మా అమ్మకి ఎప్పుడు ఎలాంటి ఆపరేషన్స్ కూడా అవ్వలేదు, అందుకే ఫస్ట్ టైం కాబట్టి చాలా భయపడుతుంది. మీలో చాలా మంది మోకాలికి ఆపరేషన్ అనేసి అడుగుతున్నారు. కాదండి, మా అమ్మకి నడుముకి ఆపరేషన్ అయితే ఈ రోజు చెయ్యట్లేదు. ఇంకా ధైర్యం చెప్పేసి పంపిస్తున్నాను. నాకైతే వెళ్ళడానికి కుదరలేదు. ఇంకా మా బాబు కూడా చాలా ఏడ్చేశాడు. మా అమ్మకైతే ఆపరేషన్ చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అంటే సగం భయం వల్ల వద్దు అనేసింది. కానీ ఇప్పుడు చేసుకోకపోతే ఫ్యూచర్ లో ఇంకా చాలా ప్రాబ్లం ఉంటది అనేసి మేమే బలవంతంగా చేయిస్తున్నాము. హెన్షిక వచ్చేసరికి అమ్మమ్మ లేదనేసి ఏడుస్తూనే ఉంది. ఇంకా హాస్పిటల్ నుంచి మా హస్బెండ్ ఇంటికి వచ్చారు. నేను చూసుకుంటాను పిల్లల్ని, నువ్వు వెళ్ళు అనేసి అన్నారు. ఇంకా హాస్పిటల్ లోకి వెళ్లేసరికి మా అమ్మకైతే చెకప్స్ కి తీసుకెళ్తున్నారు. సిటీ స్కాన్, ఎక్స్రే అవన్నీ తీయడానికి. ఈ ప్రాబ్లం మా అమ్మకి 3 years బిఫోర్ నుంచే స్టార్ట్ అయ్యింది. కానీ చాలా మొండిగా పని చేసేది. ఇంకా తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు హాస్పిటల్ కి వెళ్తే 100% ఆపరేషన్ చేయించాల్సిందే అన్నారు. ఇంకా హాస్పిటల్ అడ్మిట్ చేసాము, రేపు ఆపరేషన్ చేస్తా అన్నారు. డ్రెస్ లింక్ కావాలంటే ఇక్కడ అఫిలియేట్ మీద క్లిక్ చేయండి.